నా పేరు వెంకటనాయుడు. మా గ్రామం దత్తాయిపల్లి. మేము వడ్లు లారీలు రాక ట్రాక్టర్లు తీసుకొని వచ్చినాం ఈడికి. వాళ్ళు లారీలు మేము తిరిగి తిరిగి యాసరికి వానలు వర్షాలు పడి మా వడ్లు ఖరాబ్ అవుతున్నాయి. ట్రాక్టర్లతోటి కొడితే దించుకుంటారు. ఇది వనపర్తికి రానీకే మాకు ఏదైనా అన్నం తెచ్చుకొని కానీ వాటర్ కానీ అన్నిటికీ ఇబ్బందులు అయినాయి. ట్రాక్టర్లు వచ్చినా ఇక్కడ ఉన్నాం, బైకులు లేవు, ఏం లేవు. మాకు తిండి తినడానికి కానీ ఇక్కడ పండుకోవడానికి కానీ అడవి లేక ఉంది. ఇక్కడ వచ్చి పండుకుంటున్నాం మేము రోజు. 3 రోజులు అవుతుంది ఇప్పటికి. మాకు వడ్లు దించనీకే ఇక్కడ ఎవరు దించలేరు. లేకుంటే మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ వడ్లు ఇవి కాకుండా రైతులు మేము కొంతమంది రైతులు ఉన్నాయి, వాళ్ళు ఒక తిప్పల పడుతున్నారు. ఎట్లా ఆయన వచ్చి ఊక చూసిపోతున్నారు ఇక్కడికి వచ్చి. మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. వడ్లు అయితే మమ్మల్ని మొత్తంలో కవర్ లేవు, మొత్తం వడ్లు నానిపోతాయి. ఇబ్బంది అయితే బాగుంది సార్. మేము ఒరిజినల్ వచ్చి నెల 15 రోజులు అయింది ఇప్పటికి. మాకు నెల 15 రోజుల నుంచి బాగా ఇబ్బంది ఉంది. అక్కడనే మాకు లారీలు వస్తలేవు. డ్రైవర్కి ఒకరోనికి 2000 3000 ఇస్తాడు, డ్రైవర్లు వస్తలేరు, లారీలు వస్తలేవు. లారీలు ఏమిటి పడి 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 అలసిపోయినాం నెల 15 రోజులు 2 నెలల నుంచి. మాకు అక్కడ సంచుల షార్టేజ్ సగం ఇబ్బంది ఉంది. నెల 15 రోజుల తర్వాత ఇక్కడ వచ్చినాం వనపర్తికి. ట్రాక్టర్లు పెట్టుకుని వచ్చినాం. ఒక్కొక్క ట్రాక్టర్కి రోజుకు 3000 రూపాయలు లెక్క. రేపు దిగపోతే రేపు 3000, ఎల్లుండి దిగపోతే ఎల్లుండికి 3000, అట్లా 3000 ఎంగేజ్ లెక్క మాట్లాడుకుని కిరాయి మాట్లాడుకుని వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ దిగుతలేవు. ఇక్కడ ఒకటి బంజారా గోదాం ఉండే, బంజారా గోదాం ఫుల్ అయిపోయింది. మొన్నటి నుంచి 2 రోజుల నుంచి బంజారా గోదాం ఉన్నాం. ఆ బంజారా గోదాం ఫుల్ అయిపోయింది. ఇప్పుడు షాదీఖానా గోదాం ఇచ్చారు. ఈ షాదీఖానా గోదాము ఇప్పుడు ఇంతవరకు నిన్న నైట్ అలాట్మెంట్ చేశారు, ఇంతవరకు ఓపెన్ కాలేదు అది. మాకు ఇప్పటికీ 2 రోజుల నుంచి ఇక్కడ మాకు నీళ్ళ ఇంటికి అన్నిటికీ ఇబ్బంది ఉంది. ఇక్కడ మాకు తొందరగా గవర్నమెంట్ స్పందించి మాకు ఈ గోదాం ఓపెన్ చేయించి ఫస్ట్ ట్రాక్టర్ల కాడికి ఇమీడియట్లీగా అన్ని ట్రాక్టర్లు ఇమీడియట్ దించుకోవాలి. వర్షాలకు మొలకలు వచ్చి మొత్తం వడ్లంతా ఖరాబ్ అయిపోతున్నాయి. ఈ మొలకలు వచ్చిన వడ్లైనా తడిచిన దానైనా మొత్తం గవర్నమెంట్ దగ్గర మేము దానికోసం మేము చెప్పి మేము రోడ్డు పైనకి వెళ్ళి మరి ధర్నా చేసాం. ఇది నిన్న అలాట్మెంట్ చేసినప్పుడు ఉదయం 6కి వచ్చి ఇంతవరకు స్టార్ట్ చేసింటే ఇంతవరకు ఒక 30-20 ట్రాక్టర్లు దిగుతుండే. మేము దిగకుండా చేయకుండా ఇప్పుడు మాకు కవర్ లేవు. మీరు అలా చూడండి, ఒకసారి వీడియోలు పెట్టి చూడండి. మీకు ఎన్ని ట్రాక్టర్లు వచ్చాయి. కనీసం ఇక్కడ 60 ట్రాక్టర్లు ఉన్నాయి. 60 ట్రాక్టర్లకు ఒక్కదానికి కూడా కవర్ లేదు. ఇప్పుడు ఈ సడన్గా వర్షం పడితే కూడా ఏం చేయలేము. ఈ టైంలో ఒక వర్షం పడితే ఏం చేయలేము. కనీసం తిండి లేదు. ఆడేరుకు వచ్చారు మా ఎమ్మడి. ఫస్ట్ న్యాయం జరగాలి, ఫస్ట్ రైతుకు న్యాయం జరగాలి. రైతే రాజు ఎప్పటి నుంచి చెప్తున్నారు. రైతు ఎప్పుడు రాజుగా తెలియడు. వాళ్ళు చెప్పిన రేటుకు మేము ఇప్పుడు యూరియా కోసము లైన్లు లేవాడి, ఇప్పుడు దీనికోసం లైన్లు లేవాడి. ఎన్ని రోజులకు మీ లైన్లు లేవడిపోతే అలా వ్యవసాయం చేసిన రైతు ప్రతి దానికి మేము ఆల్రెడీ మేము పండించిన దానికి మేము గిట్టుబాటు ధర మేము ఎట్లా కల్పించలేకపోతున్నాము. ఇప్పుడు ఉన్నదానన్నా గవర్నమెంట్ కొని మాకు న్యాయం చేయాలి ఫస్ట్.